everyone, welcome to Learn with GBR. Previous video lo 8th class math chapter 1 rational numbers lo rational to decimal and decimal to rational ఎలా కన్వర్ట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో చూడండి వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. సో ఈ వీడియోలో ఎక్సర్సైజ్ 1.3 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఎక్సర్సైజ్ 1.3 ఫస్ట్ క్వశ్చన్. Express each of the following decimal in the p/q form. So first one is 0.57, second one 0.176 and third one 1.00001 and fourth one is 25.125. సో కింద ఉన్న క్వశ్చన్స్ని మనం డెసిమల్ ఫామ్ ఉన్నాయి కదా, సో వీటిని మనం p/q ఫామ్ మీన్స్ రేషనల్ నెంబర్గా కన్వర్ట్ చేయాలి. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ 0.57. పాయింట్ రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి? సో పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అన్ని కౌంట్ చేయాలి. 1 2 ఉన్నాయి. సో డినామినేటర్లో 1 తర్వాత ఎన్ని జీరోస్ పెట్టుకోవాలి? 2 జీరోస్ పెట్టుకోవాలి, ఎందుకంటే పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి డినామినేటర్లో 1 తర్వాత 2 జీరోస్ పెట్టుకోవాలి. ఓకే, నౌ ద న్యూమరేటర్ ఏంటిది? ఓన్లీ 5 7 ఉంది కాబట్టి 5 7, జీరోకి వాల్యూ లేదు. సో దేర్ఫోర్ 0.57 ఇట్ ఈస్ ఈక్వల్ టు 57/100. Now next second one. Okay, second one 0.176. సో ఇక్కడ కూడా సేమ్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అన్ని కౌంట్ చేయాలి. 1 2 3 ఉన్నాయి. సో పాయింట్ రిమూవ్ చేయాలంటే డినామినేటర్లో 1 తర్వాత పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోస్ పెట్టుకోవాలి. న్యూమరేటర్ ఇస్ జీరోకి వాల్యూ లేదు కాబట్టి 176. సో 176/1000. సో దీన్ని మనం ఇంకా సింప్లిఫై చేయొచ్చు కదా. సో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఇక్కడ సేమ్ 4 టేబుల్తో క్యాన్సిల్ అవుతాయి. చూడండి, 4 4 జా 16, ఇక్కడ 1 రిమైనింగ్ 6, 4 4 జా 16. సో 4 2 జా 8 అండ్ 2 రిమైనింగ్ 0, 4 5 జా 20, 0కి 0. సో 44/250 ఉంది. సో ఇంకా కూడా క్యాన్సిల్ అవుతాయి. 2 టేబుల్తో క్యాన్సిల్ అవుతాయి డైరెక్ట్. చూడండి, సో 2 2 జా 2 2 జా 2 1 జా 2 2 జా 1 రిమైనింగ్ 0 5, దట్ ఈస్ ఈక్వల్ టు 22/125. ఓకే, therefore 0.176 is equal to 22/125. Now third one 1.00001. సో పాయింట్ రిమూవ్ చేయాలంటే డినామినేటర్లో 1 తర్వాత ఎన్ని డిజిట్స్ పెట్టుకోవాలి? డైరెక్ట్గా 1 2 3 4 5 డిజిట్స్ పెట్టుకోవాలి. ఓకే, సో న్యూమరేటర్లో ఏముంది? సో పాయింట్కి బిఫోర్ కూడా 1 అనే నెంబర్ ఉంది, 1కి వాల్యూ ఉంది కాబట్టి సో 1 0 0 0 0 1. Therefore 1.00001 it is equal to 1,01,1,00,000. Okay, now fourth one. So fourth one is 25.125. సో సేమ్ ఇక్కడ కూడా సేమ్ పాయింట్ రిమూవ్ చేయాలంటే డినామినేటర్లో 1 తర్వాత పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3. సో 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి నేను 3 డిజిట్స్ రాసుకున్నాను. సో డైరెక్ట్గా మీకు లేకుండా ఇట్లా పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయంటే, ఒకవేళ పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంటే డినామినేటర్లో 10 రాసుకోవాలి, 2 డిజిట్స్ ఉంటే 100 రాసుకోవాలి, 3 డిజిట్స్ ఉంటే 1000, 4 ఉంటే 10,000, అలా కూడా డైరెక్ట్గా చెప్పేయచ్చు. ఓకే, సో 1000 రాసుకున్నాను. పైన నెంబర్ ఏంటిది? 25/125. ఓకే, దీన్ని సింప్లిఫై చేయొచ్చు డైరెక్ట్గా 5 టేబుల్తో సింప్లిఫై చేయొచ్చు. చూడండి, 5 5 జా 25. సో ఎట్ ఏ టైం 2 క్యాన్సిల్ అయినాయి. సో 20 తీసుకుంటున్నాం కాబట్టి 0 1 2 12 ఉన్నాయి. సో 12 అంటే 5 2 జా 10. సో 2 రిమైనింగ్ 25, 5 5 జా 25. సో 5 2 జా 0 0. ఓకే, మళ్ళీ 5 టేబుల్తో కూడా క్యాన్సిల్ అవుతాయి. 5 1 జా 0కి 0, 5 5. సో ఎట్ ఏ టైం 2 డిజిట్స్ తీసుకుంటున్నాం కాబట్టి 0 5 జా. ఓకే, సో 5 4 జా 20. ఓకే, అగైన్ మళ్ళీ 5 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది న్యూమరేటర్ అండ్ డినామినేటర్. సో చూడండి, 5 2 జా 10, సో 0కి 0 అండ్ 1 అంటే 5 1 జా 5. సో 5 8 జా 40, దట్ ఈస్ ఈక్వల్ టు 201/8. సో therefore 25.125 it is equal to 201/8. ఓకే, ఓకే చిల్డ్రన్, ఈ విధంగా మనం డెసిమల్ ఫామ్ని రేషనల్ నెంబర్గా చాలా ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, నౌ నెక్స్ట్ బిట్. సెకండ్ బిట్ ఈస్ ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెసిమల్స్ ఇన్ ద రేషనల్ ఫామ్.
సో ఇక్కడ ఉండే చూడండి, ఇవి టర్మినేటింగ్, ఇవి నాన్ టర్మినేటింగ్ కదా. సో వీటిని కూడా మనం రేషనల్ నెంబర్గా కన్వర్ట్ చేయాలి. సో ఫస్ట్ వన్ ఈజ్ 0.9 బార్, సెకండ్ వన్ ఈజ్ 0.57 బార్, అండ్ థర్డ్ వన్ ఈజ్ 0.729 బార్, ఓన్లీ 29కే బార్ ఉంది. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ 12.2, ఓన్లీ 8కి బార్ ఉంది. ఓకే, సో వీటిని మనం ఇప్పుడు రేషనల్ నెంబర్స్గా కన్వర్ట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ 0.9 బార్. లెట్ x ఈక్వల్ టు 0.9 బార్. నేను x ఈక్వల్ టు 0.9 బార్ తీసుకున్నాను. సో దిట్ ఈస్ ఈక్వల్ టు 0.999 సో ఆన్ అప్ టు కదా. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాను. ఓకే, సో ఇక్కడ పీరియాడిసిటీ ఎంత ఉంది? ఓన్లీ 1 డిజిటే ఉంది కాబట్టి 1. సో దేర్ఫోర్ పీరియాడిసిటీ ఈక్వల్ టు 1. ఓకే, సో పీరియాడిసిటీ ఈజ్ 1 కాబట్టి సో వి మల్టిప్లై బోత్ సైడ్స్ బై 10, వి గెట్ 10x. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0.9 కాబట్టి 0.999ని 10తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుందంటే 9.999. సో 10 ఉంది కాబట్టి ఓన్లీ 1 డిజిట్కి లెఫ్ట్కి మూవ్ అవుతుంది పాయింట్కి. ఓకే, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే, నౌ సబ్ట్రాక్ట్ ఈక్వేషన్ ఫ్రమ్ టు ఈక్వేషన్ 2. Okay, subtract equation 1 from equation 2. We get equation 2 means 10x, it is equal to 9.999. Equation 1 ante x equal to 0.999. So subtract kabatti 10x minus x, it is equal to 9x. It is equal to, so 9 ki 9 cancel, 9 ki 1 it ki, so all these things cancel. Okay, so here 9 minus 0, 9. So 9x it is equal to 9. 9x it is equal to 9. Therefore x equal to ఏమవుతుంది? ఈ 9 ఇటు వస్తే డివిజన్ అవుతుంది. సో x equal to 9/9. 9/9 అంటే 9కి 9 క్యాన్సిల్ అవుతాయి. సో మనకి ఆన్సర్ ఏంటి? 1. సో therefore 0.9 bar it is equal to 1. This is the answer. సో 1 ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. 1 ఉంది కదా, p/q ఫామ్లో లేదనుకోవద్దు. సో 1 అంటే 1/1 మీన్స్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో రేషనల్ నెంబర్. నౌ నెక్స్ట్ వన్, సెకండ్ వన్ 0.57 బార్. సో దేర్ఫోర్ లెట్ x ఈక్వల్ టు 0.57 బార్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0.5757 సో ఆన్ అప్ టు. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోవాలి. సో నౌ ద పీరియాడిసిటీ ఈజ్ హియర్ 2, ఎందుకంటే 2 డిజిట్స్కి బార్ ఉంది కాబట్టి పీరియాడిసిటీ అనేది 2. సో 2 పీరియాడిసిటీ 2 కాబట్టి సో వి మల్టిప్లై బోత్ సైడ్స్ బై 100. వి గెట్ 100x. ఇట్ ఈజ్ ఈక్వల్ టు, సో 0.57ని 100తో మల్టిప్లై చేస్తే 57.575757 సో ఆన్ అప్ టు. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఎందుకంటే 100తో మల్టిప్లై చేస్తే 2 డిజిట్స్ అనేది పాయింట్కి లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతాయి. ఓకే, నౌ సబ్ట్రాక్ట్ ఈక్వేషన్ 1 ఫ్రమ్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 ఫ్రమ్ ఈక్వేషన్ 2 వి గెట్ 100x. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 57.5757 సో ఆన్ అప్ టు. సో మైనస్ x ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0.575757 సో ఆన్. సో ఇక్కడ ఇవన్నీ క్యాన్సిల్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ మనకి ఏమొస్తుంది? 0 ఓన్లీ. సో ఇక్కడ చూడండి 57 మైనస్ 0 మీన్స్ 57 ఈక్వల్ టు 100x మైనస్ x. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 99x. సో మనకు కావాల్సింది x కాబట్టి 57/99. సో డైరెక్ట్ మనం ఇక్కడ ఇంకా 3 టేబుల్తో క్యాన్సిల్ చేయొచ్చు. చూడండి 3 3 3 3 3 1 అండ్ 3 9 27. సో therefore 19/33. మరి x అంటే వాల్యూ ఏంటిది? x ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0.57 బార్. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 19/33 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నౌ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ 0.729 బార్. సో సేమ్ ప్రాసెస్. లెట్ x ఈక్వల్ టు 0.729 బార్, దట్ ఈజ్ ఈక్వల్ టు 0.7292929 సో ఆన్ అప్ టు. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. సో హియర్ పీరియాడిసిటీ ఈజ్ 2, ఎందుకంటే ఓన్లీ 2 నెంబర్స్కి 2 డిజిట్స్కే బార్ ఉంది కాబట్టి ఇవన్నిటికీ లేదు. సో అబ్జర్వ్ చేయాలి ఇది. ఓకే, నౌ ద పీరియాడిసిటీ ఈజ్ 2. సో వి మల్టిప్లై బోత్ సైడ్స్ 100. వి గెట్ 100x. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0.7292929 ఉంది. సో ఇక్కడ 100తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 72.92929 సో ఆన్ అప్ టు. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2.
Now the subtract equation 1 from equation 2. We get 100x, it is equal to this. So minus 100x minus x, that is equal to 99x. So ఇక్కడ చూడండి 2కి 2 క్యాన్సల్, 9కి 9, 2కి 2 క్యాన్సల్, 0 0 0. So these all things also cancel. Okay, so here see 9 minus 7 2, పాయింట్కి పాయింట్. సో 2 minus 0 is 2, 7 minus ఇది ఏం లేదంటే ఇక్కడ 0 ఉన్నట్టు, 7 minus 0 is 7. సో therefore 99x it is equal to 72.2. ఓకే, సో మనకు కావాల్సింది ఓన్లీ x. ఓకే, 72.2 బై, సో ఈ 99 అనేది మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇటు సైడ్ వస్తే డివిజన్ అవుతుంది. therefore సో ఇక్కడ 72.2 ఉంది, మళ్ళీ డెసిమల్ పాయింట్ ఉంది, బట్ టర్మినేటింగ్ వాల్యూ ఉంది కాబట్టి ఈజీగా పాయింట్ని రిమూవ్ చేయొచ్చు. సో పాయింట్ని రిమూవ్ చేస్తే మనకి ఏమవుతుంది, డివిజన్లో పాయింట్ తర్వాత ఎన్ని ఓన్లీ 1 డిజిట్ ఉంది కాబట్టి 10తో మల్టిప్లై చేయాలి. సో ఓకే, 722 by 99 into 10, we get 722 by 990. Okay, so therefore 0.729 bar, it is equal to 722 by 990. Okay, this is the rational number of this decimal form. ఇంకా కొంచెం సింప్లిఫై చేయొచ్చు, సేమ్ టేబుల్తో దీన్ని మనం క్యాన్సిలేషన్ చేయొచ్చు. సో 2 టేబుల్తో పాసిబుల్ అవుతుంది. చూడండి, 2 3 జా 6, 1 ఉంటుంది 2 ఉంటుంది, 2 6 జా 12, సో 2 1 జా 2. నెక్స్ట్ 2 టేబుల్తో 2 4 జా 8 అండ్ 1 ఉంటుంది 9 ఉంటుంది కాబట్టి 2 9 జా 18, సో 1 ఉంటుంది 0 ఉంటుంది కాబట్టి 5. సో సారీ 2 9 జా 18 కదా. సో therefore 0.729 bar, it is equal to 361 by 495. Okay, now next. Okay, 12.28 bar. ఓకే, ఓన్లీ 8K బార్ ఉంది కాబట్టి లెట్ x ఈక్వల్ టు 12.28 బార్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 12.2888. సో ఆన్ అప్ టు దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, సో నా నెక్స్ట్ హియర్ పీరియాడిసిటీ ఎంత, ఓన్లీ 1, ఎందుకంటే 8కి మాత్రమే బార్ ఉంది కాబట్టి పీరియాడిసిటీ ఈజ్ 1. సో పీరియాడిసిటీ ఈజ్ 1 కాబట్టి మనం డైరెక్ట్గా 10 మల్టిప్లై చేయాలి ఆన్ బోత్ సైడ్స్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 10x, ఇట్ ఈజ్ ఈక్వల్ టు 10 మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 122.888 వస్తుంది. ఓకే, సో నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇది ఫాస్ట్గా ఫ్యూ స్టెప్స్తో ఫినిష్ చేసేస్తాను. ఓకే, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఇప్పుడు ఈక్వేషన్ 1 2ని సబ్ట్రాక్ట్ చేయాలి. నెక్స్ట్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 122.88 ఇస్ ఆన్. సో మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 012.228. ఓకే, 8కి ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ క్యాన్సల్. ఓకే, నా 8 minus 2 అంటే 6, పాయింట్కి పాయింట్, 2 minus 2 is 0, 2 minus 1 is 1, సో 1 minus 0 is 1. సో 10x minus x it is equal to 9x. సో మనకు కావాల్సింది xే కాబట్టి x it is equal to 110.6 by 9. సో ఈజీగా మనం మళ్ళీ ఇక్కడ డెసిమల్ పాయింట్ వచ్చింది, దీన్ని రిమూవ్ చేస్తే మనకు నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది చూడండి, 1106 by 9 into 10, దట్ ఈజ్ ఈక్వల్ టు x ఈక్వల్ టు 1106 by 90. సో ఇక్కడ కూడా 2 టేబుల్తో క్యాన్సిలేషన్ అవుతుంది చూడండి. సో 2 4 జా 8, 1 0 అంటే 10 కదా, 2 5 జా 10. సో ఇక్కడ 11 ఉంది కాబట్టి 2 5 జా 10, 1 0, సో అగైన్ 2 5 జా 0 అండ్ 6 ఉంది కాబట్టి 2 3 జా 6. therefore 0.28 bar, it is equal to 553 by 45 is the answer. Okay, so ఇది rational number, ఇది decimal number. Now third problem, find x plus y is divided by x minus y if x equal to 5 by 2 and y equal to minus 3 by 4, and second one is x equal to 1 by 4 and y equal to 3 by 2. సో x ప్లస్ y ఈజ్ డివైడెడ్ బై x మైనస్ y చేయాలంట. ఇఫ్ ఎక్స్ వై వాల్యూస్ ఫస్ట్ వన్లో ఒకటి ఇచ్చారు, సెకండ్ వన్లో వేరే వాల్యూస్ ఇచ్చారు. సో ఈ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటిది, x ఈక్వల్ టు 5 by 2 అండ్ y ఈక్వల్ టు minus 3 by 4. సో ఫస్ట్ x ప్లస్ వైని ఫైండ్ అవుట్ చేద్దాం. x ప్లస్ 5 మీన్స్ 5 by 2 ప్లస్ ఆఫ్ minus 3 by 4. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, సో
మనకి 2 4కి ఫస్ట్ ఎల్సిఎం ఏంటి 4. సో చూడండి ఇక్కడ 2 ఉంది, 2 2 4 కాబట్టి 5 into 2 ప్లస్ ఇంటూ మైనస్. సో ఇక్కడ ఆల్రెడీ 4 ఉంది కాబట్టి 4 1 4, 3 into 3 కాబట్టి 3 into 1 రాసిన 3 రాసిన ఒకటే. సో ఓకే 5 2 10 మైనస్ 3/4 దట్ ఈజ్ ఈక్వల్ టు 7/4. మనకి ఎక్స్ ప్లస్ వై అనేది 7/4 వచ్చింది. నెక్స్ట్ ఎక్స్ మైనస్ వై చేద్దాం. ఎక్స్ మైనస్ వై అంటే 5/2 మైనస్ 3/4 దట్ ఈజ్ ఈక్వల్ టు సేమ్. మళ్ళీ 2కి 4కి ఎల్సిఎం ఈజ్ 4 అండ్ ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 2 4. సో 2 2 4 కాబట్టి 5 into 2 ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 3 10 ప్లస్ 3/4 దట్ ఈజ్ ఈక్వల్ టు 13/4. ఇప్పుడు ఏం చేయాలి ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై ఎక్స్ మైనస్ వై కాబట్టి సో ఎక్స్ ప్లస్ వై మీన్స్ 7/4 ఈజ్ డివైడెడ్ బై 13/4. ఓకే సో ఇక్కడ చూడండి 7/4 ఈజ్ డివైడెడ్ బై 13/4. ఇక్కడ 7/4 ఈజ్ యాస్టీస్. ఇక్కడ డివిజన్ ఉంది కాబట్టి ఈ డివిజన్కి 13/4కి రెసిప్రోకల్ రాస్తే సరిపోతుంది. సో 13/4కి రెసిప్రోకల్ ఏంటిది అప్పుడు మల్టిప్లై అవుతుంది. రెసిప్రోకల్ అంటే ఏంటిది 4/13. సో ఈ 4కి 4 క్యాన్సిల్ అవుతుంది దట్ ఈజ్ ఈక్వల్ టు 7/13. Therefore x plus y is divided by x minus y, it is equal to 7/13. Okay, now next ఇక్కడ కూడా సేమ్. సో ఫస్ట్ x plus y చేయాలి. x plus y means x అంటే 1/4 ప్లస్ y అంటే 3/2. సో ఇక్కడ కూడా సేమ్ 4 2లే ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం ఈజ్ 4. సో 4 ఉంది కాబట్టి ఆల్రెడీ 1 ప్లస్ ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 2 4. సో 3 into 2 that is equal to 1 plus 3 2 6. 1 plus 6 is 7. 7/4 is x plus y value. So మళ్ళీ x minus value. x minus y means 1/4 minus 3/2 that is equal to so LCM ఏంటి 4కి 2కి డైరెక్ట్ LCM 4. సో 4 1 4 కాబట్టి 1 మైనస్కి మైనస్. సో ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 2 4. 2 టేబుల్స్లో 2 టైమ్స్ వస్తుంది కాబట్టి 3 into 2 that is equal to 1 minus 6/4 minus 5/4. x minus y is minus y/4. మరి ప్రాబ్లం ఏంటిది x plus 5 is divided by x minus y that is equal to 7/4 is divided by minus 5/4. సేమ్ ప్రీవియస్ ప్రాబ్లంలోనే రెసిప్రోకల్ రాయాలి దీనికి. ఓకే సో therefore 7 that is equal to 7/4 into 4/-5. సో ఈ న్యూమరేటర్కి డినామినేటర్కి క్యాన్సిల్ 4 4 క్యాన్సిల్ అవుతుంది కదా. సో 7/-5 అవుతుంది. సో వివ్ రిటర్న్ దీన్ని ఇలా కూడా రాయొచ్చు -7/5 అని కూడా రాయొచ్చు. therefore x plus y divided by x minus y it is equal to -7/5 is the answer. Okay, now fourth one, divide the sum of -13/5 and 12/7 by the product of -13/7 and -1/2. సో దీని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఈ 2 రేషనల్ నెంబర్స్ని సమ్ చేయాలి, యాడ్ చేయాలి అండ్ ఆల్సో ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ దీస్ 2. సో ఫస్ట్ వీటిని మల్టిప్లై చేయాలి, చేసి వచ్చిన ఈ వాల్యూని డివైడ్ చేయాలి. అప్పుడు మనం ఆ సమ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే ఓకే ఫస్ట్ సమ్ ఆఫ్ -13/5 అండ్ 12/7. సమ్ ఆఫ్ అంటే -13/5 ప్లస్ 12/7. సో 7కి 5కి 2 ప్రైమ్ నెంబర్స్ కాబట్టి వీటి యొక్క ఎల్సిఎం ఈజ్ 5 7 35. ఓకే 5 టేబుల్లో 35 అంటే 7 టైమ్స్. సో -13 into 7 ప్లస్కి ప్లస్ సో 12 into సో 7 టేబుల్లో 35 5 టైమ్స్. సో 12 into 5 దట్ ఈజ్ ఈక్వల్ టు -13 into 7 -91 -13 7 91 ప్లస్కి ప్లస్ 12 5 60 by 35 దట్ ఈజ్ ఈక్వల్ టు -91 ప్లస్ 60 అంటే -31/35. సో వీటి యొక్క సమ్ -31/35 వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి -13/7 అండ్ -1/2 ఈజ్ ప్రోడక్ట్ అంటే మల్టిప్లై చేయాలి వీటన్నిటిని. ఓకే
సో చూడండి ఇక్కడ -13/7 ఇంటూ -1/2 దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 13/7 2 జా 14. సో దీని యొక్క ప్రోడక్ట్ ఎంత వచ్చింది 13/14 వచ్చింది. మరి ఇప్పుడు ఏం చేయాలి డివైడ్ ద సమ్ ఆఫ్ దిస్ టూ అండ్ బై ద ప్రోడక్ట్ ఆఫ్ దిస్ టూ మీన్స్ ఇప్పుడు డివిజన్ చేయాలి. ఏమేం చేయాలి -31/35 ఈజ్ డివైడెడ్ బై 13/14. This is equal to, so first -31/30 first is okay. Now division of 13/14 అంటే సో దీనికి రెసిప్రోకల్ రాయాలి. 13/14కి రెసిప్రోకల్ ఏంటిది ఇంటూ 14/13. రెసిప్రోకల్ అంటే రివర్స్ కదా. సో 14/13 అండి. ఇక్కడ డినామినేటర్ 35 ఉంది, ఇక్కడ డినామినేటర్ 14 ఉంది. 7 2 జా 14, 7 5 జా 35 దట్ ఈస్ ఈక్వల్ టు -31 2 జా 62 by 13 5 జా 65. Therefore the answer is -62/65. Okay, it's clear. Now next question, fifth one. If 2/5 of a number exceeds 1/7 of the same number by 36, find the number. Means సో చూడండి 2/3 అనేది 1/7 ఒక నెంబర్ అనుకుంటే ఆ నెంబర్కి దీన్ని ఈక్వల్ అనుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి దట్ ఈజ్ ఈక్వల్ టు 10. సో ఇక్కడ 4 ఉంది, ఇక్కడ ఏమవుతుంది 6 అవుతుంది. ఏమవుతుంది ఇక్కడ యాక్చువల్గా మన నెంబర్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, లేదంటే ఇక్కడ 3 ఉందనుకోండి. 3 ఉంది, 2 ఉంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 10 ఉందనుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం 3 × 2 2 × 2 మైనస్ దట్ ఈజ్ ఈక్వల్ టు 10 కదా. సో సేమ్ లైక్ దట్ ఇట్లనే ఇక్కడ కూడా అలానే. సో చూడండి ఫస్ట్ ఆ నెంబర్ ఏంటిదో మనం ఫస్ట్ లెట్ ఆ నెంబర్ని మనం ఎక్స్ అనుకుందాం. లెట్ ద నెంబర్ బి ఏ ఎక్స్. ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఆ నెంబర్ని మనం ఎక్స్ అనుకున్నాం. ఎక్స్ అనుకున్నప్పుడు ఏమవుతుందంట 2/5 2/5 ఇంటూ ఎక్స్ మైనస్ 1/7 ఇంటూ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత నెంబర్ 36 అంట. సో ఇప్పుడు మనం ఈ నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో ఫస్ట్ వీటిని ఎల్సిఎం చేయాలి. 5 7 అంటే 35 అవుతుంది. ఓకే, సో 2 ఇంటూ ఎక్స్ ఇంటూ సో 5 ఇక్కడ 35 ఉంది, 5 7 35 ఇంటూ 7 మైనస్ ఇక్కడ ఏముంది 1/7 ఇంటూ ఎక్స్ కదా. సో 1x అంటే ఎక్స్ ఇంటూ సో 7 5 35 ఇంటూ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 36. ఓకే, సో 2x ఇంటూ 7 14x మైనస్ 5x బై 35 ఇట్ ఈజ్ ఈక్వల్ టు 36. ఇప్పుడు ఏమవుతుంది 14x మైనస్ 5x అంటే 9x ఇట్ ఈజ్ ఈక్వల్ టు 36 ఇంటూ 35. ఓకే, 9x 36 ఇంటూ 35. Therefore x ఈక్వల్ టు మనకు కావాల్సిన నెంబర్ ఎక్సే కదా. సో x ఈక్వల్ టు 36 ఇంటూ 35/9. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇక్కడ డివిజన్ అవుతుంది. సో ఇప్పుడు మనం 9 టేబుల్తో డైరెక్ట్గా క్యాన్సిల్ చేయొచ్చు. 9 1 జా 9 4 జా. సో 35 4 జా అంటే మనం డైరెక్ట్ ఇలా చేసుకోవచ్చు. 35 2 జా 70. సో 70 140. సో therefore the number is x ఈక్వల్ టు ఎంత వచ్చింది 140 కాబట్టి therefore the number is 140. ఓకేనా? ఓకే, నవ్ ఇట్స్ క్లియర్ ఐ థింక్. సెషన్లో ఎక్సర్సైజ్ 1.3లో 5th ప్రాబ్లం వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో నెక్స్ట్ వీడియోలో మనం 6th నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, 6th ప్రాబ్లం నుండి. ఓకేనా? ఐ థింక్ యువర్ డౌట్స్ ఆర్ క్లియర్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ షీట్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.